ఏంది ఎట్లవుతుందా? ఎవరిని ఎక్కిరిస్తానా? కోరుతుకున్నా ఏంటిగా ఏంటి ఎక్కిరిస్తాను? ఏంటి పోతుంది? ఎందుకు పోతారు? బాబు ఏడున్నాడు బాబు? ఆడు 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 ఆడు. నీ పేరేం పేరు? బాజీ. ఏం పేరు నీ పేరు? బాబీనా? ఏడలేవు నీకు ఆ పాలు ఇచ్చలేదు. మళ్ళీ పొద్దున్న తాగే మళ్ళీ కావాల. లేవు నీ పాలు లేవు. లేవు నీకే దూరంగా పోయి మంచి కాన్ఫరెన్స్ చేసేస్తా. ఇక్కడ గుంత పొంగనాల్లోకి ఆనియన్స్ వేయడం కోసం నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కత్తిపీట అంటారండి. నేను కట్ చేస్తున్నది వచ్చి చాకుతో ఏం కట్ చేయట్లేదు. ఆ కత్తిపీట రెండు విధాలుగా వాడుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అక్కడ మనకు కనిపిస్తుంది కదండి, పైన రౌండ్గా ఉండి అలాగ కొద్దిగా ఉన్నట్టుంది కదా, దాంతో మనం కొబ్బరి అనేది తురుముకోవచ్చు. కేరళ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వాళ్ళు కొబ్బరి అనేది దాంతోనే తీస్తూ ఉంటారు. నా పని నేను చేస్తుంటే మా తమ్ముడు చూడండి మొబైల్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఏం వేషాలు వేస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు మిమ్మల్ని. లాలీపాప్ తినేది నేర్పిస్తాడట మీకు. చాలా అల్లరండి వీడు మాత్రము. అస్సలు ఒక్క పని చేసుకొని ఎవడు ఏం చేసుకుంటున్నా కూడా మధ్యలో దూరుతాడు. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య భోజనం కోసం అయితే వచ్చేసాడు. మా తాతయ్య టిఫిన్ తినరండి, ఓన్లీ రైస్ ముద్ద ఇలాంటివే తింటాడు. గుంత పొంగనాలు దోశలు ఇలాంటివి అయితే తినడు. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా తీసేసుకుంటున్నాను. మనం ఇందులోకి పచ్చిమిర్చి క్యారెట్ తురుము వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టిందే ఉంది పచ్చిమిర్చి క్యారెట్ తురుము, అందుకోసం నేను ఇక్కడైతే తీయలేదు. ఇది వచ్చేసి దోశ పిండి. ఆల్రెడీ మేము అంతకు ముందు రోజే దోశలు అయితే వేసుకున్నాము. తర్వాత ఇంకా మిగిలిన పిండి ఇంకా తీసేసుకుంటున్నాను పొంగనాలు వేయడం కోసము. మాకు మాత్రం పిల్లలకి మాత్రమే. ఆల్రెడీ మా పిన్ని అవ్వ డాడీ వీళ్ళంతా మా తోటలోకి వెళ్ళిపోయారు. ఇంకా మేము పిల్లలు మా తాతయ్య మేము మాత్రమే ఉన్నాడు. మా తాతయ్య తినరు. ఇంకా పిల్లలు నేను మా చెల్లి మేమే తినాలి. మా కోసమే ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. మా తమ్ముడు మా కోసము. ఇంకా నేను ముందుగా పిండి అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి ఒక గిన్నెలోకి అయితే పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను, వీడియోలో చూపించాలి కదా టకాటగా, అందుకోసమే నేను సాల్ట్ అన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. మనం దోశలకు కూడా కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి కనుక వేసుకున్నట్టయితే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఇందులోకి బేకింగ్ సోడా తీసుకురావడానికి అయితే వెళ్ళాను. అంటే వంట సోడా అయితే వేసుకుంటున్నాను. అది కూడా కొద్దిగా వేసుకున్నాను, మరి ఎక్కువ వేసుకోలేదు. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను. క్యారెట్ తురుము ఆల్రెడీ వేసేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకోసమే క్యారెట్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తాన్ని బాగా కలిపేసుకోవడమే.
ఇలాగ మనం ఇవన్నీ వేసుకొని చేసుకున్నట్టయితే గుంత పొంగనాలు టేస్ట్ అనేవి సూపర్ అంటే సూపర్గా వస్తాయి. ఇది మంచి టిఫిను. మా స్వీటీకి అయితే ఫేవరెట్ టిఫిన్ ఇదైతే. మా హస్బెండ్కి కూడా ఇది ఫేవరెట్ టిఫిను. మా ఇంట్లో గుంత పొంగనాలు చేసామంటే అందులో ఒక కంపల్సరీ టమోటా చట్నీ అయితేనే తింటారు. పల్లీల చట్నీ ఇలా చేస్తే తినరు. కంపల్సరీ నేను చేయలేదు, పల్లీల చట్నీ చేసేసాను అన్నాను అనుకోండి, కాదు అస్సలు తిందు. మా స్వీట్ అయితే అలానే తినకుండా అయినా కూర్చుంటుంది, కానీ తను మాత్రం పల్లీల చట్నీతో తిన్నామంటే అస్సలు తినదు. టమోటా చట్నీనే కావాలి. దోశలోకి పల్లీల చట్నీ కావాలి. ఇలా గుంత పొంగనాలు చేస్తే అందులో ఒక టమోటా చట్నీనే తినాలి. ఎందులోకి అది వేస్తేనే తింటుంది స్వీటీ. మనం అడ్జస్ట్ చేసుకోమంటే తను అస్సలు వినదు. చాలా మొండి బాగా. ఇదిగోండి ఇక్కడ నేనైతే పొంగనాలు వేసేసాక కాసేపు దాన్ని ఉడికించాను. తర్వాత దాని మీద ఆయిల్ అయితే వేసుకొని, కొద్దిగా మరీ ఎక్కువైతే వేసుకోకండి, ఆయిల్ మరీ ఎక్కువ తినకూడదు కూడా. ఆయిల్ వేసుకున్నాక ఇంకా మన పొంగనాలని టర్న్ చేసుకోవడమే. చూడండి ఎంత రెడ్గా కాలాయో. నాన్ స్టిక్ పెనం అయితే కాదండి ఇది. నాన్ స్టిక్ అయితే తొందరగా మాడిపోతాయి. చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. అలా చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది. ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా పిన్ని చూసి మళ్ళీ పొంగనాలు వేసుకోవాలని చెప్పి అంటుంది. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి టమాటా చట్నీ అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. అందుకే మేము టమాటా చట్నీ అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు తినేసేయడమే. ఇంకొక వాయి అయితే ఇక్కడ అవుతుంది. టిఫిన్ తినడం అయిపోయాక చూడండి ఎన్ని పాత్రలు పడ్డాయో అవన్నీ తోమేసాము. అంటే నేనైతే తోమలేదు, మా చెల్లిను మా మామయ్య కూతురు వీళ్ళిద్దరూ కలిసి అయితే పాత్రలు అయితే తోమేశారు. ఇంక తర్వాత నేను ఇక్కడ పువ్వులు అయితే కడుతున్నాను. సాటర్డే వ్లాగ్ ఇది. సాటర్డే రోజు మాకు ఇంట్లో పూజ అయితే ఉంటుంది. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, ఆయన కోసం అని చెప్పేసి మేము పువ్వులు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అంతకు ముందు రోజే తీసుకున్నాం, కానీ ఇంకా రోజు బాగా లేట్ అయిపోయింది. లేట్గా తెచ్చారు పువ్వులు, అందుకోసమే ఇంకా అప్పుడు కట్టలేదు. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ సాటర్డే మార్నింగ్ కడుతున్నాము ఇక్కడ పువ్వులు. నేను లక్ష్మి మేము ఇక్కడ పువ్వులు కడుతుంటే మా తమ్ముడు వెనకైతే వాటర్ అన్నీ వేస్ట్ చేసేస్తున్నాడు. అసలుకే మాకు సింటెక్స్లో వాటర్ ఎక్కట్లేదని మేము ఇబ్బంది పడుతుంటే వాడు మొత్తం వాటర్ అన్నీ పంపేస్తున్నాడు కిందకి. ఇక్కడ మేము పూలు కుడుతుంది వచ్చి మా అత్తయ్యల ఇంటి దగ్గర. వెనక మా మామయ్య చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో. మేము వీడియోలు తీసుకుంటుంటే మా తమ్ముడు చూడండి, వాడికి తీయాలట గోల గోల చేస్తున్నాడు. అక్క కెమెరా తిప్పు, అక్క కెమెరా తిప్పు అని సతాయిస్తున్నాడు. ఇంకా అందుకే తిప్పాను. డాన్స్ చేస్తాను మీకు చూపిస్తాడట. నేను ఎప్పుడు ఏ వీడియో తీద్దామని కూర్చున్నా కూడా ఇదే వీడియో అరవడము, లేకపోతే నాకు పెట్టు నేను కెమెరా ముందు అది చేస్తా ఇది చేస్తా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి వీడు చాలా ఫన్నీగా చేస్తున్నాడు. అవే బోట్లో పోయే వాళ్ళు నడుచుకొని పోతాను. సముద్రం దానికంటే వెళ్ళిపోయింది. బోట్లో పోయి ఎక్కేదాకా నడుచుకొని ఎక్కుతాను. 40 ఏళ్ళ కింద మళ్ళీ వచ్చి చంపేసింది 2000 మంది. ఇప్పుడు మళ్ళీ ఎనికిపోయిందంటే అందుకు ఖాళీ చేస్తా ఉంటాను. 2 రోజులు పూలు కదా. ఇంకా పువ్వులు కట్టడం అయితే అయిపోయింది. చూసారు కదా మా తమ్ముడు వాళ్ళ అత్తయ్యకి పూలు పెట్టడానికి ఎంత కామెడీగా చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ నేను పప్పుకైతే రెడీ చేయాలనుకుంటున్నాను. ఇవాళ పిన్ని వాళ్ళు ఇంకా భోజనానికి అయితే వచ్చేస్తారు. అందుకోసమే వాళ్ళు రావడానికి ముందే నేను ఇంకా భోజనం అయితే ప్రిపేర్ చేయాలి. ముందుగా కందిబ్యాళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి బాగా వాష్ చేసుకున్నాను. మీరు కూడా బ్యాళ్ళని అలా అయితే వేయకండి, 1-2 సార్లు వాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కరోనా అంటున్నారు, అందుకే కేర్ఫుల్గా అన్నీ బాగా వాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే 2 చీలికలుగా చేసి వేసుకున్నాను, తుంచేసి. అలా అయితే తొందరగా ఉడుకుతుంది. మనము పప్పు గిత్తితో అలా రాముతాం కదా, అప్పుడు మనకి ఈజీగా అది మెత్తగా అవుతుంది. తర్వాత ఇందులో సాల్ట్, అదే కల్లుప్పు వేసుకున్నాను. 1-2 టమాటాలు
చింతపండు ఇవైతే వేసుకున్నాను. టమోటాలు నాకు వేయడం అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే టమోటా చింతపండు 2 వేసుకోవడం వల్ల స్టోన్స్ అయితే పడతాయి అని అంటారు. అందుకోసమే నేను చాలా తక్కువ అయితే వేసుకున్నాను. అవి కూడా నేనైతే ఇంట్లో అక్కడ నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను చేసినట్టయితే అసలు టమాటా అనేది వేయకుండా చేస్తాను. ఇక్కడ టమాటా వేస్తేనే మా వాళ్ళకి నచ్చుతుంది, అందుకోసమే తక్కువ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి మన ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాక ఇంకా పప్పు కుక్కర్లో పెట్టేశాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా పప్పునైతే ఇంకా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి పొంగు వచ్చినప్పుడు అలా కిందికి పడిపోతుంది కదా, అలాగా మనకు కాకూడదంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నేను పప్పు కుక్కర్కి మూత అయితే పెట్టట్లేదండి, ఎందుకోసం అంటే మా డాడీకి అస్సలు నచ్చదు. పప్పు కుక్కర్లో కనుక మనం చేసాము అంటే అస్సలు టేస్ట్ ఉండదు అని అంటారు. అందుకోసమే నేను ఇక్కడ పప్పు కుక్కర్ మూత ఏం పెట్టకుండా అలాగ ఒక ప్లేట్ పెట్టేసి ఉడకనిచ్చేస్తున్నాను. మనము స్పీడ్గా అవ్వడం కోసమని పప్పు కుక్కర్ మూత అయితే పెడతాము, కానీ మా డాడీకి నచ్చదు. అందుకోసమే ఇంకా ఒక ప్లేట్ అయితే వేసేసి ఉడికిచ్చాను. ఇక్కడ ఇంకా చూస్తుంటే ఉడకలేదు, ఇంకా కొంతసేపు అయితే ఉడకాలి. మళ్ళీ తర్వాత చూసేపటికి మన పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పప్పులో కట్టు ఉంటుంది కదా, ఆ కట్టు మొత్తం ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనకు పచ్చిమిర్చి కనుక ఎక్కువైంది అని అనిపిస్తే కొద్ది పచ్చిమిర్చి అయితే పక్కన తీసేసి మన పప్పు గిత్తితో అలాగా ఎనపాలి. మేమైతే ఎనపడం అంటాము, కొంతమంది రామడం అంటారు మీ భాషల్లో మీరు. మా సైడ్ అయితే మేము ఇలాగే పప్పు ఎనపడం అంటాము. అలా ఎనిపేసేసాక ఇక్కడ నేను పోపు పెట్టుకోవడానికి అయితే రెడీగా చేసేసుకున్నాను. ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ అయితే వేయట్లేదు, వెల్లుల్లి ముక్కల్ని నేను చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. మా పోపు అయితే ఇదే. ఆనియన్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాను, అందుకోసమే ఇప్పుడు వెల్లుల్లి అయితే వేసాను. వెల్లుల్లి వేసుకుని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి పక్షవాతం అలా వస్తూ ఉంటాయి కదండి, వాళ్ళకి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు వెల్లుల్లిని అలాగ రోస్ట్ చేసుకొని తినడము, అంటే కొద్దిగా ఫ్రై చేసుకొని తినడము, లేదంటే అలాగే నమలేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అంటారు. అందుకోసమే వెల్లుల్లి అయితే అన్నిట్లోకి వాడుకోండి. ఓన్లీ నాన్ వెజ్ లెక్క కాకుండా ఇలా వెజ్లో కూడా ఇట్లా పోపు పెట్టేటప్పుడు వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ మన ఆరోగ్యానికి మంచిగా చేస్తాయి. పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.